నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. చెలరేగిన మంటలు. అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామ సమీపంలో తుమ్మల చెరువు రహదారి మార్గంలో ఉన్న గుట్టపై రాత్రి అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ అగ్ని ప్రమాదం పర్యావరణానికి ముప్పు అని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు అడవులు కాలిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో పెరిగిన ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు. కింటా ఏసీ మిర్చి ధర 18,900, కొత్త మిర్చి ధర 19,000 కాగా కింటా పత్తి ధర 7,400గా నమోదైంది. ఈ వివరాలను మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు? ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోదండరాం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరికాదని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభుత్వం బాధితులకు ముందస్తుగా నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితుల న్యాయదీక్ష. ఖమ్మం భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలని హెచ్సియు ఓబీసీ నాయకుడు రాకేష్ దత్తా డిమాండ్ చేశారు. బాధితులు అందరితో కలిసి అంబేద్కర్ భవన్ వద్ద ఆయన ఆమరణ న్యాయదీక్ష చేపట్టారు. గత 5 రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటామని